ఏ కవిత? అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదండి. తెలంగాణ పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా, మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోటేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊళ్ళల్లో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా, చెరువు కింద తూము పెట్టిన, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు, ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? ఎక్కడ మండలాలు? ఇలా ఏం చేసినట్ట 10 ఏళ్ళు? ఇలా ఏం చేసినట్ట? ఏమేమి చూడం బాస్, అవన్నీ ఏడే టైం ఉందండి ఊరికి. ఇప్పటికే 1,00,000 ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. అందుకని మమ్మల్ని గెలిపించారు, ఆయన ఒడగొట్టి. మీకు కవితను తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చెప్పాలని చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడా, మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టు కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని, పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. ఏమని ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయిన అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి? భారతమాతకి బానిసలంగా. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మర మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? ఇంకా